నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. పులివెందుల్లో ఓడారని జగన్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే హాస్యం వేస్తుందని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేశారని ఆరోపించారు. నామినేషన్లు కూడా వేయనీయకుండా పాలించారని చెప్పారు. పులివెందుల ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అర్హత జగన్ కు ఎక్కడిది అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు బాధాకరమని, ప్రజాస్వామ్యవాదులందరూ ఆ వ్యాఖ్యలు ఖండించాలని, సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయన్నారు. జగన్ వైకాపా నేతలు ఇకనైనా అసెంబ్లీకి రావాలి, సమస్యలు అడగాలని బాధ్యత ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉంది అని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వస్తారో రారో ముందే స్పష్టత ఇవ్వాలని, వైకాపా అసెంబ్లీకి రాకుండా ప్రశ్నలు ఎందుకు వేస్తుందని, ప్రశ్నలు అడిగి సభకు రాకుండా సమయాన్ని వృధా చేస్తుందని, అసెంబ్లీకి రాకుండా ప్రశ్నోత్తరాలకు ప్రశ్నలు పంపుతామంటే కుదరదు, వస్తామంటే వైకాపాకు 2 ప్రశ్నలు కేటాయిస్తామని, రాకపోతే ఆ 2 ప్రశ్నలు ఇతర పార్టీలకు ఇచ్చేస్తామని అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ పౌరుడైన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వినొచ్చు. మనం గత మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అది చాలా అసహ్యంగా ఉందండి వినడానికి కూడా. అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఏంటి సార్? ఇప్పుడన్నా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడా? ప్రజాస్వామ్య విలువలు ఏంటో అతనికి తెలుసా? ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులు ఎలాగ ప్రవర్తించాలో తెలుసా? ఎలా మాట్లాడాలో తెలుసా? ఏమీ తెలియదండి. అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడండి. గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయి. నేను స్పీకర్గా ఇవాళ మాట్లాడకూడదు, అది మాట్లాడుతున్నాను. నేను ఎలక్షన్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దౌర్జన్యంగా ప్రభుత్వం చేస్తుందంటారు. దౌర్జన్యం చేస్తే నేను కూడా సమర్థించను. కానీ ఆ రోజు ఎన్నికల్లో ఈ ప్రభుత్వంలో ఎన్ని ఎన్నికలు జరిగాయి? పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి, జడ్పీటీసీ ఎన్నికల దగ్గర నుంచి, ఎంపీటీసీ ఎన్నికల్లో అసలు నామినేషన్ వేయడానికి అవకాశం లేదు కదా. నామినేషన్ వేసి చేయడానికి వచ్చిన వాళ్ళు తరిమి కొట్టలేదు మీరు. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదండి. హరే కృష్ణ హరే రామ అనుకో, నీ వయసు అయిపోయింది, ఈ వయసులో నెక్స్ట్ ఎలక్షన్లు ఉండవు. నీకు మెంటలు వచ్చిందా, పిచ్చెక్కిందా ఏంటి? మాటలు ఏంటి? ఇది పద్ధతి కాదు కదా. ప్రజాస్వామ్య విలువలు చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ప్రతి పార్టీకి కూడా ఒక ఏజెండా ఉంటుంది. కానీ నీ పార్టీకి ఏజెండా ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు, ప్రజలకి అర్థం అవ్వట్లేదు. అసలు నీ ఆలోచన ఏంటి అర్థం అవ్వట్లేదు. ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. కానీ మనం ఆలోచించవలసింది ఏంటి? మనం అధికారంలో ఉన్నప్పుడు 4 మంచి పనులు చేయాలని చెప్పి ఆలోచించాలి తప్పించి నువ్వు ఉండకూడదు, నేను ఉండకూడదు, నేనే ఉండాలా, నేనే పరిపాలన చేయాలా, రాష్ట్రాన్ని మొత్తం తీసుకోవాలా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేవాళ్ళని చెప్పి ఆలోచిస్తే అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. దీన్ని అందరూ ప్రజాస్వామ్యంగా ఆలోచించే ప్రతి వారు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ మనం చేస్తానంట. నేను ఆ సభ్యులు మరొకసారి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తానండి. రేపు మళ్ళీ 17-18 అసెంబ్లీ పడుతున్నాం కాబట్టి మీరు రెండయ్యా, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ప్రాంత సమస్యలను మాట్లాడమని చెప్పి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మీరు క్వశ్చన్లు వేసేస్తున్నారు, అవి మురిగిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి, మీరు అసెంబ్లీకి రావట్లేదు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి అండి, ఇది కాదు. అంచేత సభ్యులందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానండి, తప్పనిసరిగా క్వశ్చన్లు వేయండి. నేను అలాట్ చేస్తున్నాను మీకు 2 క్వశ్చన్లు, ప్రతిరోజు 2 క్వశ్చన్లు వస్తాయి. మీరు వచ్చే క్వశ్చన్లు మాట్లాడండి అసెంబ్లీలో, దానికి ప్రభుత్వం ఆన్సర్ ఇస్తుంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల విజయంతో అనంతపురం తెలుగుదేశం నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి కడప జిల్లా ప్రజలు టీడీపీకి విజయం కట్టబెట్టారని ఎంఎస్ రాజు అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి జగన్ అహంకారానికి చెంపపెట్టుగా తీర్పు ఇచ్చారని చెప్పారు. రెడ్డి గారికి ఈ సందర్భంగా కాంగ్రెస్ 4 దశాబ్దాల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియంతృత్వంలో ఉన్నటువంటి పులివెందులకి ఈరోజు ఆగస్టు 15 ఒక రోజు ముందే స్వాతంత్రం వచ్చింది. గత 4 దశాబ్దాలుగా పులివెందుల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ స్వేచ్ఛగా ఓటేసుకునే అవకాశం కూడా లేకుండా నియంత్రించడం, దుర్మార్గంగా దాడులతో, బెదిరింపులతో, హత్యా ప్రయత్నాలతో, హత్యలతో పులివెందుల నియోజకవర్గంలో వాళ్లే గెలిచినటువంటి చీకటి సామ్రాజ్యాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు కూల్చివేయడం జరిగింది. పులివెందుల్లో 4 దశాబ్దాల తర్వాత ప్రజలు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఓటు వేయడం జరిగింది. ఓటు వేసి తనకు నచ్చిన అభ్యర్థిని గెలిపించడం జరిగింది. 4 దశాబ్దాల నియంతృత్వంపై ప్రజాస్వామ్యం గెలిచిన రోజు, ప్రజల తీర్పు
జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలకు దుర్మార్గాలకి గతంలో పులివెందుల ఎన్నికలు అప్రజాస్వామ్యంగా జరిగాయని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయన్నారు. పులివెందుల ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని, వారు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకుంటున్నారని అన్నారు. గతంలో నామినేషన్లు వేయకుండానే నాయకులు కూడా భయపడే పరిస్థితి ఉందని, ఈసారి మాత్రం స్వేచ్ఛగా నామినేషన్లు వేశారని వివరించారు. విద్య కేవలం ధనవంతుడికి కాదు, పేదలకు కూడా అందుబాటులో ఉండాలి విద్య అన్న రోజు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ ప్రోవెల్లా సత్కారం మహితమైన వారికి విద్యయే బుద్ధి కూర్చు అని అలా ఇలా ఒక దేవాలయం. ఇక్కడ ఎన్నో మంచి ర్యాంకుల్లో ఇక్కడి నుంచి బయటకి ఉన్నారు. సో ఇక్కడ ఉపాధ్యాయులకి తెలివి స్కూల్ గారికి ఉపాధ్యాయులకి అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా పర్వతీయ సంస్థానం కోన జాతి సజాతమైన జాతిని ఆది వంశ సమున్నతిని అంటాం. అంటే ఎక్కడైతే పిల్లలు చదువుకుని వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్తారో అంటే వాళ్ళు కేవలం వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడమే కాదు, వాళ్ళు పుట్టిన ఊరికే తెలివి, వాళ్ళు పుట్టిన కుటుంబానికి తెలివి, పుట్టిన గడ్డకే తెలివి, ఊరికే తెలివి, అలాగే పుట్టిన జాతికే తెలివి, వాళ్ళు ఇక్కడ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే తెలివి, వాళ్ళందరూ కూడా గర్వించే విధంగా వాళ్ళు తిరిగి ఇటు వాళ్ళు చదువుకున్న విద్యా సంస్థలకి వాళ్ళు రుణం తీర్చుకుంటూ, అలాగే సమాజ సేవలో కూడా వాళ్ళు సమాజం పట్ల వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు విస్మరించకుండా వాళ్ళు సేవలు అందిస్తున్నందుకు మరి అంత మంచి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే విద్య అన్నది అందరి వాకిట్లోకి ఎలాగైతే ప్రజల వద్దకు పాలన, అలాగే విద్య అన్నది కూడా పేద ప్రజలకు తీసుకొచ్చి మరి ఇక్కడ నుంచి ఉత్తీర్ణైన వాళ్ళు విద్యా సంస్థకు నేను చెప్పినట్టు అందరూ కూడా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి సమాజానికి కూడా మంచి పౌరులు కావాలి. ఏది ప్రజాస్వామ్యం నిన్నేళ్ళు 40 ఏళ్ళు ఎక్కడ ప్రజాస్వామ్యం జరిగింది అన్ని వాళ్ళ అంటే వైసీపీ ఆరోపిస్తుంది కదా సార్. ఏంటి ఆరోపించేది వాళ్ళు? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు అంటారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు. ప్రజాస్వామ్యంగానే జరిగింది ఎన్నిక. జన వాళ్ళ కాళ్ళకి ఎలాగైతే జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం, అలాగే అక్కడ పులివెందుల్లో కూడా ఒక స్వాతంత్రం వచ్చింది అందరికి. ఊపి వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లేశారు. 11 మంది. గత 30 ఏళ్లలో కడపలో ఎక్కడైనా స్వచ్ఛందంగా ఓటు వేసే పరిస్థితి లేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కనీసం నామినేషన్ కూడా వేసే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి రూల్ చేశాడని, కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు వేశారని, ప్రజాస్వామ్యం రుచి చూశారని, ఒక్క రాష్ట్రమే కాదు పులివెందుల ఒంటిమిట్ట కూడా కూటమి వైపు ఉన్నారని ఈ విజయం ద్వారా తెలుస్తుందని అన్నారు. 6000 ఓట్లతో పులివెందుల జడ్పీటీసీ మెజారిటీతో కైవసం చేసుకుందని, కూటమి ప్రభుత్వానికి పులివెందుల ప్రజలు స్వాగతం పలికారని అన్నారు. వైసీపీకి కనీస డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న వారు ఎవరూ నష్టపోలేదని, రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారని ఆరోపించారు. పోలింగ్ బూతులు మార్చామని గోల చేశారు. మార్చడం అనేది ఎన్నికల సంఘం చేతిలో ఉంటుందని, గత వైసీపీ ప్రభుత్వం పోలీసులను వారి సొంత పనులకు వాడుకుంటున్నారని, పోలీసులను గౌరవంగా పనిచేసుకునే పరిస్థితి లేదని వంగలపూడి అనిత పేర్కొన్నారు. సంస్కారం ఉన్నవాడి గురించి మాట్లాడితే మంచిగా ఉంటుందండి. సంస్కారం లేని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటే కనీసం నెక్స్ట్ జనరేషన్స్ కూడా రాజకీయాల్లోకి రావాలి అనుకున్నా కూడా పెద్దవాళ్ళు ఎవరు ప్రోత్సహించే పరిస్థితులు కనిపించట్లే. నిన్న మొన్నటి వరకు పేర్ని నాని ఇదే పదాలు ఉపయోగించాడు ఒకనొక మీటింగ్లో. ఉపయోగిస్తే నేనేమనుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి పిలిచి తిడతాడేమో, జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి సహించడేమో, తిడతాడేమో, తప్పు అతను మామూలుగా అనేసాడేమో, తప్పు కదా అని అంటాడేమో అని అనుకున్నా. నాకు బుర్ర తక్కువయ్యి. కానీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఇతను కూడా అదే మాట మాట్లాడతాడు. అంటే ఇదంతా ఒక స్క్రిప్ట్, తాడేపల్లికి నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది అనుకున్నాం, కానీ ఎవడో రాసిస్తాడేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు స్క్రిప్ట్లు ఏమవుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా రాసిస్తున్నాడా ఈరోజు? అంటే ఒక పేర్ని నాని లాంటి వ్యక్తి మాట్లాడితే ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి, ఒక అతను ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంత ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అంత ఉంటుంది ఇతని వయసు చూస్తే. కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వాలి అన్న పరిస్థితి కూడా అతనికి లేదా? మాకు అర్థం కాదు అదే. ఈరోజు అతను మాట్లాడినట్టు మేము మాట్లాడడానికి 5 నిమిషాలు పట్టదండి. మాకు మాటలు లేక కాదు, మాట్లాడడం చేత కాదు. మాకు సంస్కారం ఉంది. ఒక సీఎం చేసిన వ్యక్తి గురించి మాట్లాడాలంటే మేము కూడా కొంచెం పరిధులు ఉంటాయి. కానీ 4 సార్లు సీఎం చేసిన వ్యక్తి, దగ్గర తండ్రి వయసు కన్నా ఇంకా ఎక్కువ ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి ఇంచుమించు తండ్రి వయసుతో సమకాలికులు, అటువంటి వ్యక్తి గురించి మాట్లాడతారేంటి? ఈరోజు చావు పుట్టకలు అనేవి మీరో నేనో చెప్తే వచ్చేది కాదు కదా. అలా అనుకుని ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తాలూకా
డెత్ గురించి కూడా మాట్లాడే పరిస్థితి వస్తే దయచేసి అదే అర్థం చేసుకోవాలి. నోటికి వచ్చినట్టు ఎలా పడితే అలాగా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉంటారు. నెక్స్ట్ ఏమనుకోద్దు మాట అంట. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చాలా మీటింగుల్లో అన్నాడు 30 సంవత్సరాలు నేనే సీఎంని, 30 సంవత్సరాలు నేనే సీఎంని అని. ఏమయ్యారు? 11 సీట్లతో ఈరోజు ప్రతిపక్షం హోదాకి కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అంతే తప్పించి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు ఉంటారో ఎవరు ఉండకూడదో డిసైడ్ చేయాల్సింది ఆ భగవంతుడు ప్లస్ ప్రజలు. అది భగవంతుడు ప్రజలు కలిపి నిర్ణయించేది. నువ్వెవరు నిర్ణయించడానికి, నువ్వెవరు చెప్పడానికి? ఈరోజు కృష్ణారామ అనుకున్న వయసులో మాట్లాడుతున్నారు. ఈరోజు బయటికి రమ్మడబ్బా, ఒకసారి బయటకు వచ్చి జనాలను చూడండి. ఎప్పుడు చూడు పరదాల మాటలన్నా అలా ఉండిపోవడం కాదు కదా. ఈరోజు బయటకు వచ్చి 24 గంటల్లో సుమారుగా 18 గంటలు అల్లు పెరగకుండా. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెదేపా విజయంపై ఆ పార్టీ నేత బీటెక్ రవి స్పందించారు. గతంలో పులివెందుల్లో ధైర్యంగా ఓటు వేసే పరిస్థితులు లేవన్నారు. ధైర్యంగా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేస్తామని తాము ప్రజలకు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. గతంలో పోలింగ్ కేంద్రాలకు రానియకుండా చేశారని, ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓట్లు వేశారని, జగన్ను బుద్ధి చెప్పాలని ప్రజల ఆలోచన, టీడీపీ అమలు చేసిన పథకాలే పార్టీ విజయానికి దోహదం చేశాయని బీటెక్ రవి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దేవుని స్క్రిప్ట్ అని చెప్తుంటారు కదా. అతనికి వచ్చిన సీట్లు వచ్చి 11. ఇక్కడ నామినేషన్లు ఎన్ని పడినాయి? పులివెందుల్లో 11, ఒంటిమిటలోనే 11 పడినాయి. అంటే ఇది దేవుని స్క్రిప్ట్. 11 నామినేషన్లతో వేసి అతను డిపాజిట్ కోల్పోవడం, ఇది దేవుని స్క్రిప్టు. ముఖ్యంగా ఈ విజయానికి ప్రధానంగా నేను 4 కారణాలు చెప్తా. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ఈ 14 నెలల్లో చేసిన మంచి పనులు, సుపరిపాలన. ఎందుకంటే మేము అందరం కూడా, మా టీం అంతా కూడా ఎక్కడన్నా ప్రచారానికి పోయినప్పుడు అందరూ ఇళ్ళ దగ్గర ఉండాలని సాయంత్రం పూటే పోతా వచ్చినాం. ఎప్పుడు సాయంత్రం పూట పోయినా కూడా స్కూల్ పిల్లలు బడికంతా వచ్చి ఎప్పుడు మా ఎమ్మడే థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, మాకు అందరికీ తల్లికి వందనం వచ్చిందని మా వెంట తిరిగేటప్పుడే మాకు సుస్పష్టంగా అర్థమైంది ఈ ఎన్నిక మేము గెలవబోతున్నామని. ఆ తర్వాత రెండో పాయింట్ వచ్చేసి 30 నుంచి 35 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా పులివెందుల ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఓటు వేయలేదు. మేము ఓట్లు అడగనమైనప్పుడు, సార్ మీరేమో ఓటు అడుగుతున్నారు, మమ్మల్ని ఆ రోజు వేయించారు కదా అని మమ్మల్ని అడిగేవారు. మేము నిర్భయంగా ఓటు వేస్తాం, ఫస్ట్ టైం మీరు స్వేచ్ఛగా పాల్గొనండి అని మేము వాళ్ళకు భరోసా కల్పించడంతో వాళ్ళంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎలక్షన్ జరగడంతోనే ఈరోజు ఎన్డీఏ కూటమికి ఇంత అద్భుతమైన అవకాశం. ఇంకో పాయింట్, అందరూ కూడా ఇది వాళ్ళకు డిపాజిట్ కూడా రాలేదు అంటే ఇది అని ఏదైనా చిన్న డౌట్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఉంటే అది నేను చేస్తా ఇప్పుడు. ఎందుకంటే మేము ఎలక్షన్ పోయినప్పుడు కానీ అక్కడంతా కూడా అందరూ కూడా వాళ్ళ క్యాడర్ అంతా కూడా మాతో టచ్లోకి వచ్చి, సార్ ఈ 5 ఏళ్లలో మమ్మల్ని సర్వనాశనం చేశాడు, ఎగ్జాంపుల్కు పాడా అని చెప్పేసి 200 నుంచి 250 కోట్ల బిల్లులన్నీ పెండింగ్ పెట్టాడు. ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్కి మధ్యలో ఆయనకు అవకాశం ఉంటే 400 కోట్లు మెడికల్ హాస్పిటల్కి వేసినాడు. కానీ మేము కార్యకర్తలంతా ఇట్లా ఇబ్బందులు ఉన్నామంటే మా కార్యకర్తలకు కూడా అతను ఇచ్చి సావలేదు. కాబట్టి మేము మొత్తం అతనికి సహకరిస్తాం. అతని అహంకారానికి, అతను ఎక్కడో ఆకాశంలో కూర్చున్నట్టున్నాడు, అతని అహంకారానికి అతను బాగా కొవ్వు పట్టి ఉన్నాడు సార్. మేము ఖచ్చితంగా ఆ కొవ్వును కరిగిస్తాం, ఈసారి ఎలక్షన్స్లో మీకు సపోర్ట్ చేస్తాం అని. ఇంకా అసలు నేనన్నా ఆయనకు అని చెప్తానా వాళ్ళు. పులివెందుల ఎన్నికల విషయంపై ఎల్లో మీడియా రాతలపై వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిగ్గింగ్ జరిగితే ఎన్నికలపై ఉత్కంఠ తెర ఎలా అవుతుందని ప్రశ్నించారు. తప్పుడు రాతలతో ఎవరిని నమ్మించడానికి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారని అంటూ మండిపడ్డారు. ఇలాంటి రాతలు అనైతికం కాదా అని ప్రశ్నలు సంధించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ, ఈ రోజు ఈనాడు పత్రిక చూస్తే ఆ రాతలు ప్రజలను ఏదో నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఉత్కంఠకు తెర అని ఈనాడు రాసి, లోకేష్ అయితే ప్రజాస్వామ్యం నిలబడుతుందని అంటున్నాడని, పులివెందుల్లో దొంగ ఓటింగ్ జరిగిందని ప్రజలందరూ తెలుసుకొని దొంగ ఓటింగ్ జరిగితే ఉత్కంఠ ఎలా అవుతుందని, ఉత్కంఠ తెర అని రాతలు రాసి నమ్మించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. రిగ్గింగ్ జరిగితే ఉత్కంఠ తెర ఎలా అవుతుందని, తప్పుడు రాతలతో మరోసారి ఎల్లో మీడియా ప్రజలను తప్పుడు ప్రచారం చేస్తుందని, ఎవరిని నమ్మించడానికి ఇలాంటి రాతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారని అన్నారు. అసలు పులివెందుల్లో ఓటింగ్ జరిగితే కదా ఇలాంటి రాతలు అనైతికం కాదా? మీ పత్రిక అనైతిక రాతలు చూసి ఆత్మవిమర్శ చేసుకోండి అని ప్రశ్నించారు. ఇవాళ జరుగుతూ ఉన్న దొంగ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి ఈరోజు ఈనాడు పత్రిక ఒకసారి ఉదయాన్నే చూస్తే వారు రాసిన టైటిల్స్, సబ్ టైటిల్స్ ఒకసారి చూస్తే ఉత్కంఠకు పడనున్న తెర అంట.
నువ్వా నేనా అంట. లోకేష్ గారి స్టేట్మెంట్, ప్రజాస్వామ్యం నిలబడింది అంట. ఎవరిని నమ్మించడానికి ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారు? అసలు ఓటింగ్ జరిగింటే కదా అక్కడ మీరు ఈ మాదిరి రాతలు రాయాల్సింది. జరిగిందే దొంగ ఓటింగు, దానికి మళ్ళా ఉత్కంఠ, దానికి మళ్ళా నువ్వా నేనా, దానికి మళ్ళా ప్రజాస్వామ్యం నిలబడింది అంటే మీ ఉద్దేశము దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం పులివెందుల మండల ఓటర్లకో లేక ఇంత వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకో మాత్రమే తెలుసు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్ళకు తెలియదు కదా. మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రమంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది, ఆ ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి మభ్యపెట్టచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది అనైతికం కాదా? అనైతికల్ కాదా ఇది? దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది. అయినప్పటికీ మీరు ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారంటే మీ న్యూస్ పేపరు, మీ ఛానల్ ఎంత అనైతికలో ఒకసారి గమనించుకోవాల్సిందిగా, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. నిజమైన పోటీ జరిగి ఒక 5 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి, సంతోషం ఉండేది, మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింటే. కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి, నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగ ఓట్లు వేసి, మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా లేకుంటే ఇంకేమైనా అంటారా? మీరు గెలిచినామని చెప్పి మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే పాపం ప్రజలు ఓట్లు వేసింటే కదా. ఈ రోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి లేలాపిరెడ్డి మాట్లాడుతూ ఏజెంట్లకు, ఓటర్లకు స్వేచ్ఛ లేని పోలింగ్ జరిగిందని, ఉప ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని, పులివెందుల ఇప్పుడే ప్రజాస్వామ్యం వచ్చినట్లు ఎల్లో మీడియా చెప్తుందని, ఆఫీసుల్లో కూర్చొని మాట్లాడడం కాదని, జనంలోకి వచ్చి మాట్లాడాలని, ఎన్నికల కమిషన్ పోలీస్ వ్యవస్థ కళ్ళుండి చూడలేదని దుస్థితిలో ఉన్నాయని, పోలింగ్ కు ముందు కేంద్రాలను మార్చి ఓటర్లను గందరగోళంగా సృష్టించారని, ప్రజలను మా పార్టీ వారిని బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారని, ఇలాంటి గెలుపు కూడా గెలిపేనా? వైఎస్ఆర్సీపీ 683 ఓట్లు వచ్చాయంటే జనం నమ్ముతారా? పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగ ఓట్లు వేయించుకోవడం కూడా గెలిపేనా? ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘానికి 35 సార్లు ఫిర్యాదు చేశాం, 17 సార్లు మేమే స్వయంగా వెళ్లి ఫిర్యాదులు చేశామని, 18 మెయిల్స్ కూడా చేశామని, ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోవడం లేదని, ఎన్నికల కమిషన్ సెషన్ లాగా స్వాతంత్రంగా పనిచేయమని కూడా చెప్పామని అన్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్ కళ్ళుండి కూడా చేష్టలుడికి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని రకాలుగా దౌర్జన్యాలు చేసి, ఇన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల మీద అక్రమ కేసులు బరాయించి, బైండ్ ఓవర్ కేసుల పేరుతో వందలాది మందిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, పోలింగ్ కేంద్రాలు మార్చి, చరిత్రలో ఎప్పుడు కూడా చూడలా. ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలో ఓటు వేసుకోవటం అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటిసారిగా రాష్ట్రంగా, దేశంలో కూడా ఇటువంటి పరిస్థితులు, పోలింగ్ కేంద్రాలు మార్చేశారు. ఆ కేంద్రాల మార్పు సంబంధించి కూడా ఎక్కడా కూడా రాజ్యాంగబద్ధంగా తీసుకోవలసినటువంటి కనీస చర్యలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో మార్పులు చేసి, ఓటింగ్కి ఓటర్ని దూరం చేసి, ఇవాళ గెలిచి ఆ గెలుపుని గెలుపుగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచామనే సంకలు గుద్దుకుంటా ఉంటే అసలు నిజంగా మాకు ఆశ్చర్యం కలిగింది. మాకు నిజంగా 685 ఓట్లు, ఆ ఓట్లు కూడా వస్తాయని మేము ఊహించలా. ఎందుకంటే వేసుకుంది వాళ్లే కదా. ఏదో పొరపాటు తెలియజేసి ఉంటారు ఆ ఓట్లు కూడా. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 685 ఓట్ల. అసలు ఎవరైనా నమ్ముతారా? మీరే అనేక మార్లు చెప్పారు పులివెందుల వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డా 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 అని. అది ఒక కంచు కోట అని చెప్తా వచ్చారు. 685 ఓట్లు వస్తాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? అంటే రాష్ట్ర ప్రజలు అంత అమాయకులని మీరు భావిస్తూ ఉన్నారా?
పోలింగ్ రోజు ఎవరు వచ్చారు? ఓట్లు వేసింది ఎవరు? ఆ ఓటర్లు ఓట్లు వేశారా? బయటి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, ఒక జిల్లా కాదు, కడప జిల్లా కాదు, అనంతపురం జిల్లా, పక్కనున్నటువంటి చిత్తూరు జిల్లా ఓటర్ల కంటే ఎక్కువ మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వచ్చి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకొని పులివెందుల ఒంటిమిట్ట ప్రజలు ఇచ్చిన తీర్పును కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర సర్వోత్తముఖాభివృద్ధికి ఒక తొలిమెట్టుగా భావిస్తున్నామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వై నాట్ 175 అనే నినాదంతో విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి సైన్యానికి పులివెందుల ఒంటిమిట్ట ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. గత 20 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా పులివెందుల ఒంటిమిట్టలో జగన్ రాజకీయం చేశారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతోనే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కూడా జగన్ కు బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి విధంగా వై నాట్ 175 అంటూ విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి సైన్యానికి నిన్న జరిగినటువంటి ఎన్నికలు, పులివెందుల కానీ ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితులు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. పులివెందుల ఎన్నికలంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి ఎన్నికలుగా నిలిచినటువంటి ప్రతి అభ్యర్థి కూడా భయపెట్టేటువంటి క్రమంలో గత 20 సంవత్సరాల నుంచి పులివెందులలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా భయభ్రాంతులు గురి చేయకుండా స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగితే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితులు. ఆనాడు వై నాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో ఈరోజు తిరిగి స్థానిక సంస్థ ఎన్నికల్లో వారి సొంత ప్రాంతమైనటువంటి పులివెందులు కానీ ఒంటిమిట్టలు కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు శిరోధార్యం తప్పకుండా ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేయడానికి ఒక ఇది తొలిమెట్టుగా మీ అందరం కూడా భావిస్తా ఉన్నాం. 2014-19 ఉపాధి హామీ పథకం బిల్లులను 176 కోట్లకు ప్రభుత్వం విడుదల చేయడంపై ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. 2014-19లో గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో చేపట్టిన నాటి సర్పంచులు, వెండర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరులోని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 26,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు, 6,000 అంగన్వాడీ బిల్డింగ్లు నిర్మాణం, 2,000 పంచాయతీల నిర్మాణం, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నాడు చేపట్టడం జరిగిందని అన్నారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురిచేసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో అభివృద్ధి పనులు చేసిన వారికి అప్పట్లో బిల్లులు చెల్లించకపోవడం, కోర్టు ద్వారా 2,600 కోట్లు తెప్పించి ఇవ్వడం జరిగిందని చెప్పారు. మరో 400 కోట్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి షరతులు లేకుండా ఈ ప్రభుత్వం 176 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ బిల్లులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కు, కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నాడు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వారి ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తామని చెప్పారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2014-19 మధ్య ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నేతృత్వంలో గ్రామాల్లో దాదాపుగా 26,000 రన్నింగ్ కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయడం, 6,000 పైగా అంగన్వాడీ బిల్డింగ్లు కట్టడం, 2,000 పైగా పంచాయతీ భవనాలు నిర్మించడం, 300 పైగా మహిళా బిల్డింగులు నిర్మించడం, అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని చేయడం అనేటువంటిది జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఆనాటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఆ గ్రామ సర్పంచ్ కావచ్చు, లేదా ఆ పని చేసినటువంటి వెండార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో నిర్దాక్షిణ్యంగా బిల్లులు నిలిపివేస్తే 2019 నుంచి 24 మధ్యన మేము అక్కడ హెచ్ఆర్డి చైర్మన్గా పార్టీ ఆఫీసులో ఉంటూ బాబు గారి ఆలోచన మేరకు ఆయన డైరెక్షన్లో
కోర్టులకు వెళ్ళి కోర్టుల ద్వారా దాదాపుగా 2,400 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లింపు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇంకా ఒక 300-400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఆ 300-400 కోట్ల రూపాయల్లో కూడా క్లియర్గా ఎలాంటి ఎంక్వైరీలు లేకుండా పేమెంట్ చేయడానికి అనువుగా ఉన్నటువంటి 176 కోట్ల రూపాయలు చెల్లింపు చేసేటటువంటి విషయంలో మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులు కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మన లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి గతంలో నేను కూడా కమిషనర్గా పనిచేశాను కాబట్టి అందులో నేను కూడా భాగస్వామ్యమై మొత్తం మీద ఈ డబ్బులు తెప్పించి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 176 కోట్ల రూపాయలు దాదాపుగా 1000 మంది వెండర్స్కి పేమెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నట్లు అవుతుంది. చాలామంది అప్పులు పాలైపోయి భూములు అమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో గ్రామంలో ఒక మంచి పని చేద్దామంటే రాజకీయ కక్షతో వైసీపీ చేసిన నిర్వాహకం వల్ల బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు కూడా చాలా జరిగాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ 176 కోట్ల రూపాయలు ఏవైతే వచ్చాయో వాటిని ఇతర అవసరాలకు ఉపయోగించకుండా నేరుగా ఎవరైతే పనిచేశారో వారి ఖాతాలకే వేయాలని నిర్ణయించడం అనేది. గుంటూరు నగరంలో వర్ష ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో గురువారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటించారు. వర్ష నీటి వల్ల ఇళ్లలోకి నీరు వచ్చిన చుట్టుకుంటలోని మురికిపేటలో నివాసితులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు దగ్గరుండి చేపట్టామన్నారు. జీఎంసీ నుండి అండగా ఉంటామని బాధితులు హామీ ఇచ్చారు. పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి ఇష్టపడని కారణంగా వారికి మధ్యాహ్నం రాత్రి పూట భోజనం అందిస్తామని తెలిపారు. వర్షాలు కురవడం వల్ల డ్రైన్ ఓవర్ఫ్లో జరిగి లో లెవెల్లో ఉన్న మురుగునీరు మురిగినీటిపేటలోకి చేరిందని అన్నారు. ఇప్పటికే మురిగిపేటలలో రోడ్లు మంజూరు చేయడం జరిగిందని, త్వరలో అవుట్ఫ్లో డ్రైన్ నిర్మాణం కూడా చేపడతామని, శాశ్వత ప్రాతిపదికన మురుగునీటిని కాలనీలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిబ్బంది అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నామని చెప్పారు. మురికిపేటలో పాటు నగరంలోని ఇతర లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలకు అవసరమైన ఆహారం, తాగునీరు అందించేందుకు స్థానిక కార్పొరేటర్ అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నగర ప్రజలు ఏ సమస్య ఉన్నా జీఎంసీ కాల్ నెంబర్ 0863-2345-103కి కాల్ చేస్తే సత్వర చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మన గుంటూరులో ఇక్కడ మురిగిపేట చుట్టుగుండు సెంటర్ మురిగిపేటలో దాదాపు 120 ఇళ్ళు ఉన్నటువంటి స్లమ్ ఏరియా ఉంది. దీంట్లో ఒక 50 హౌసెస్ వరకు అది రోడ్ లెవెల్ కంటే బాగా లో లైన్ ఏరియాస్ ఉన్నాయి. సో దీనికి ఏంటంటే మనకు 3 రోజుల నుంచి కురుస్తున్న హెవీ రైన్స్ వల్ల ఆ పైనుంచి వచ్చే వాటర్ నల్లపాడు, ఏకగ్రహారం, సామల్ నగర్, ఇట్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ ఏరియాస్ నుంచి వాటర్ అంతా కూడా హెవీగా రావటం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్ మాక్సిమం కెపాసిటీకి నుంచి ఓవర్ఫ్లో అయ్యి ఈ లో లైంగ్ కాలనీలోకి కొన్ని ఎంటర్ అవటం జరిగింది. వీళ్ళందరినీ కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోయారు, అంటే వాళ్ళ బంధువులు ఇళ్ళకి అట్లా వెళ్ళిపోయారు. కొంతమంది ఈ రోజు మరి ఒక సెంటర్ పెట్టి వాళ్ళు అక్కడ చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంతమంది ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. వాళ్ళకి భోజనాలు అదంతా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అయితే వాళ్ళ ఇళ్లలో నీళ్ళు ఏం లేవు. బట్ రోడ్డు మీద మాత్రం లో ఏరియాలో ఉంది కాబట్టి రోడ్డు మీద వాటర్ అంతా కూడా ఇప్పుడు ఈ డ్రైన్స్ అన్ని కూడా డీసిల్టేషన్ చేపించేసి ఆ వాటర్ అంతా కూడా ఈ డ్రైన్స్ లో కన్వర్ట్ చేస్తే తద్వారా ఈ డ్రైన్స్ నుంచి వెళ్ళిపోతే మేబీ ఒక 2-3 అవర్స్ లో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేదానికి కావాల్సిన చర్యలు తీసుకున్నాం. జనాలు కూడా అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేశాము. మాకేంటంటే ఈ వాటర్ పోతే చాలండి, మాకు భోజనాలకు కానీ ప్రిపరేషన్ కానీ తర్వాత ఉండడానికి కానీ ప్రాబ్లం లేదని చెప్పారు కాబట్టి వీళ్ళందరూ ఎక్కడ రావడానికి కూడా ఇష్టపడలేదు. ఎవరెవరు ఏంటంటే వీళ్ళు చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళు చాలా మంది కూలి పని చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఈ సిటీ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి వేరే చోట సైట్స్ ఇచ్చి మీరు వెళ్ళిపోమ్మని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అలా కూడా వాళ్ళు సింపుల్ చూపించట్లేదు. రాబోయే రోజుల్లో వీళ్ళు మెంటల్ గా ప్రిపేర్ చేసి, ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఇబ్బంది, ఆ వాటర్ లో లయింగ్ ఏరియా కాబట్టి వాళ్ళ హౌసెస్ అన్ని కూడా కొంచెం ఫౌండేషన్ ఎక్కువ పెట్టుకొని చేయించుకోవాలి. అలా చేయించుకుంటే ప్రాబ్లం లేదు. బట్ లో లయింగ్ ఏరియాలో ఉన్నటువంటి హౌసెస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది కాబట్టి వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ చేసి వేరే ఎక్కడన్నా తప్పగా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సైట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి హౌసింగ్ లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.